నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకుంటామన్న మంత్రి నారాయణ. వ్యవస్థలను గాడిలో పెడతామంటూ స్పష్టం. ఆటోలో తరలిస్తూ గుంటూరులో లభ్యమైన 21 కేజీల గంజాయి. మైసూరుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్పష్టం. యాక్సిడెంట్ బాధితుడికి వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా అందజేత. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 8వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు స్పష్టం చేసిన కాకినాడ జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు మేనేజర్ లావణ్య. ప్రజా వ్యతిరేక విధానాలు కాకుండా ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిపై సమీక్షలు నిర్వహించి సరైన మార్గంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నేను నా 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను గతంలో. అయితే మళ్ళా వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కంప్లీట్గా నాశనమైనాయి. వాటినన్నింటి మళ్ళీ ట్రాక్లకు తేవటానికి నేను యాక్చువల్గా తిరుగుతూ అర్థం చేసుకుంటూ 1 by 1 కరెక్షన్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ కావడానికి 6 months పడుతుంది. 2 నెలలు అయిపోయింది. అప్పటికే కొన్ని చేశాము. మీరేదైతే మాస్టర్ ప్లాను దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కస్ చేసి నా నోటీస్ కూడా వచ్చింది. ఇప్పుడైతే కొన్ని దగ్గరలో యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయండి సార్, ఇబ్బంది పడుతున్నాం అన్నారు. కొన్ని అయితే యాక్చువల్గా వాళ్ళు వచ్చిన ఒక కేసులో ఏంటంటే గత మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పరంభోగ్ కాలువ మీద రోడ్ డిజైన్ చేశారు. అతనికి పర్మిషన్ ఇవ్వాలి, అతను సఫర్ అవుతున్నాడు. అది తప్పు ఎవరిదంటే మాదే, ఎందుకంటే వాటర్ బాడీస్ మీద చేయకూడదు. దాని మీద ఇవాళ డిస్కస్ చేశాను. అధికారులు యాక్చువల్గా క్లారిటీ ఇచ్చాను. ఆ డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్లో చేయొచ్చని. అది వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అంటే ఇక్కడి నుంచే అధికారులు మాట్లాడారు, వాళ్ళకి క్లియర్ చేశారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా రేపే పర్మిషన్ ఇస్తున్నారు. ఇట్లా రియాలిటీ పబ్లిక్ ఏం సఫర్ అవుతుందో తెలుసుకోవడానికే నేను అన్ని దగ్గర తిరిగి మాట్లాడాను. ఇవాళ మా దృష్టికి ఒక కేసు వచ్చింది. ఎవరిదండి ఆ కేసు? అభిలాష్ బిల్డర్స్ అనే వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకునే దానికి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆ యొక్క పరంభోగ్ కెనాల్ మీద ఇవ్వడంతో వాళ్ళు పెండింగ్ పడేస్తున్నారు. అది తప్పు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ మాదే. ఖచ్చితంగా ఎక్కడైతే ఇటాటి వచ్చినాయో రివైజ్ చేయాలి, అన్నీ రివైజ్ చేస్తాం. ఖచ్చితంగా స్టడీ చేయాలా, స్టడీ చేసి ప్రజలకి ఏది చేయాలో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాం. రేరా పర్మిషన్స్ కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా 78 పెండింగ్ ఉన్నాయి. 78కి 70 వచ్చి యాక్చువల్గా అధికారులు స్క్రూటినీ చేసి రెడీగా పెట్టున్నారు. ఐ థింక్ 4-5 రోజుల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఫస్ట్ 78లో 70 క్లియర్ అయిపోతాయి. మిగతా 8కి సమ్ కొర్రీస్ ఉంటే ఆ కొర్రీస్ వేసి పంపించారు. వాళ్ళు కూడా ఆ కొర్రీస్ క్లియర్ చేస్తే అవి కూడా అయిపోతాయి. ఇవాళ దాకా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతిదీ పాయింట్ బై పాయింట్ ఏది ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత వస్తుంది, దాని మీద మళ్ళీ ఏదైనా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అందుకని దాని మీద చేసి PPP మోడల్స్ పొమ్మన్నాను. యాక్చువల్గా ఆ విధంగా వీఆర్ గోయింగ్. టీమ్ గారు యాక్చువల్గా అందరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా చేసినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ప్రజావేదికను కూల్చడం కాదు. ఏదైనా ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సులతో కట్టింది. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆయన ఆలోచిస్తూ అందరితో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. త్వరలో గంజాయిని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను గుంటూరులోని టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 లక్షలు విలువ చేసే 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ హజరతయ్య మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు మైసూరుకు చెందిన వారిగా గుర్తించామని అన్నారు. ఈ నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. వాళ్ళ సిబ్బందితో మన యొక్క టోల్ గేట్ ఒంగోలు వైపు నుంచి గంజాయి వస్తుందని చెప్పి అతను ఇన్ఫర్మేషన్ అవ్వడం. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనకి ఆటోల్లో ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 2 ఆటోలు, ఆటో నెంబర్ KA 45A 3514, KA 41D 5335 అనే ఆటోలని పట్టుకున్నటువంటి అంటే చర్చ చేస్తున్న సందర్భంలో దాంట్లో నాగరాజు, కునిగల్, రంగప్ప, తండ్రి రంగప్ప 35 years బాలాజీ అతను, ఇతను బెంగళూరు అతను, అలాగే గొర్రె గంగనాయుడు,
తండ్రి నోకాసు, అలాగే పింఛనవల్లి రవీణ రవికుమార్, తండ్రి రేవణ, వీరంతా కర్ణాటక. బూరి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా. వీరి యొక్క ముగ్గురు దొరకడం జరిగింది. ఈ యొక్క ఆటోలను మేము చర్చ చేసే సందర్భంలో, నేను విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు. ఆ యొక్క ఆటోను చర్చ చేస్తే అందులో 21 కేజీలు గంజాయి, సుమారు 10 ప్యాకెట్లు, తూకమేగా 21 కేజీస్ దాకా గంజాయి దొరకడం జరిగింది. వీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా పకడ్బందీగా చేసినటువంటి నామేశ్వరరావును, మా సిబ్బందిని, నన్ను, మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వమని, తోటివారికి సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన పార్టీ మండలం అధ్యక్షులు మోకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సహకారంతో యాక్సిడెంట్ అయిన పోతాబతుల నాగేశ్వరరావుకు వైద్యం నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే నాయకర్ చేతుల మీదుగా నర్సాపురంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ గల్ఫ్ కమ్యూనిటీ గ్రూప్ తరపున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సాపురం మండల అధ్యక్షులు ఆకాని చంద్రశేఖర్, మొగల్తూరు మండల అధ్యక్షుడు కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, నాగిడి ఏడుకొండలు, శ్రీరామ్, చిలకలపూడి హరికృష్ణ పాల్గొన్నారు. జనసేన కమ్యూనిటీ గ్రూప్ అంటే గల్ఫ్లో ఉన్నటువంటి మన 2 జిల్లాల నుంచి సంబంధించిన యువత రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోసం, వాళ్ళందరూ జీవనోపాధి కోసం వాళ్ళందరూ గల్ఫ్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి వారికి ఉన్న దాంట్లో 10 మందికి సేవ చేయాలి అన్న ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మరి ఆయన స్ఫూర్తితో మరి నెల కూడా వారు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతుంటే కనుక వారి యాక్సిడెంట్లో కానీ మరి ఆరోగ్య విషయంలో కానీ వారు ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయాలి ఆ మంచి ఆలోచనతోటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి దాదాపు నెలకి 50,000 రూపాయలు ప్రతి నెల కూడా మరి వారి టీం అందరూ కూడా గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ ప్రతి ఒక్కరూ మరి వారి టీం అందరూ కూడా ఇలా డొనేట్ చేయడం, మరి ఈ రోజున వారి సహకారంతో మరి ఏదైతే ఇక్కడ గ్రామంలో నర్సాపురం నియోజకవర్గంలో నాగేశ్వరరావు తండ్రి, అతను యాక్సిడెంట్ అవుతే అతను దెబ్బలు తగినాయి బాగా, అతను కూడా మరి హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితుల్లో కూడా ఆర్థిక చిన్నవాళ్ళు, వారి సహాయం కూడా ఈ గల్ఫ్ జనసేన టీము వారికి 10,000 రూపాయలు ఇవాళ నా చేతుల మీద వాళ్ళకి మరి ఇతనికి ఇప్పించినందుకు నేను మనస్ఫూర్తిగా మరి ఎవరైతే ఈ టీం ఉందో గల్ఫ్ జనసేన టీంని వారందరినీ ప్రతి ఒక్కరిని వారి సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిని అభినందిస్తూ మరి వారి సహాయ సహకారాలు ఇలాగే ఇప్పుడు కూడా నిత్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వారి సహకారం వారందరూ కూడా మరి చల్లగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మన నర్సాపురం నియోజకవర్గం నుంచి వారందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్టు విపత్తుల నిర్వహణ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లావణ్య పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ జిల్లా మేనేజర్ లావణ్య మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు వివిధ లోతట్టు ప్రాంతాల ప్రజల్లో విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మొక్కలు నాటినట్టు తెలిపారు. 10వ బెటాలియన్ కమాండర్ మన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ గత 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం చేసుకున్నాము కలెక్టర్ ఆఫీస్ కాకినాడలో. యాక్చువల్గా 8వ తారీఖున అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి మనకి ఫామెక్స్ ప్రోగ్రామ్ అంటే ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు నిర్వహించారు. మన జిల్లాలో 20 రోజులుగా అవుతోంది. అంటే ఇక్కడ మన్మోహన్ యాదవ్ గారని నాతో పాటు ఉన్నారు. వారు ఈ టీంకి కమాండెంట్గా వ్యవహరించారు. ఆయన 10th బెటాలియన్ కమాండెంట్ విజయవాడ నుంచి వచ్చారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. మనకి కాకినాడలో లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదా సైక్లోన్ ప్రోన్ ఏరియాస్, తుఫాను ముంపు ప్రాంతాలకి వాటికి గురయ్యే ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఈ ప్రజలకి, సివిలియన్స్ అయిన పబ్లిక్కి, స్కూల్ చిల్డ్రన్కి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేయడం జరిగింది. ఆ ఫామెక్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు విపత్తుల సమయంలో ఎలా అయితే వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ట్రైన్ అప్ చేయడం జరిగింది.
ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. తుఫాన్లో, ఫైర్ యాక్సిడెంట్స్లో, ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద ముంపుకు గురైనప్పుడు ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని ఎలా కాపాడాలి అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్, ఈ 20 days ప్రోగ్రామ్ అనేది ఎండింగ్కి వచ్చింది. ఈ సందర్భంలో మొక్కలు నాటడం అనేది జరుపుకున్నాము కలెక్టర్ ఆఫీస్ ప్రిన్సెస్లో. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణాన్ని కార్పొరేట్ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో పట్టణ ప్రజల భవిష్యత్తు కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ, రాజమండ్రి తరహాలో అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలంతా సహకరించాలని కోరారు. అమలాపురం పట్టణంలోని రోడ్లు ఇరుకుగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలోనే బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని అన్నారు. రోడ్లు వెడల్పు చేసి అమలాపురాన్ని సుందర నగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాకినాడ, రాజమండ్రి డెవలప్ అయినంత ఫాస్ట్ అమలాపురం డెవలప్ కాలేదు. మనకి ఇంకా పల్లెటూరులోనే కనబడుతుంది. అదే రిక్వెస్ట్ ఏంటంటే, మనము చేసేది అమలాపురాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లి మన పట్టణాన్ని కూడా ఈ జిల్లాలో పెద్ద పట్టణంగా మార్చాలి. అమలాపురం టూరిజానికి భవిష్యత్తులో చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ఆ టూరిజం డెవలప్ అవ్వాలన్నా అమలాపురంలో వీధులు కనీసం ఎందుకంటే మొన్న 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ మెయిన్ రోడ్డు వెళ్ళలేదు. ఇలా ఉన్నాయి మన రోడ్లు అన్నీ. ఎప్పటికైనా మనం కొంచెం పెద్ద మనసు తీసుకొని మనం స్టెప్ తీసుకోకపోతే ఎప్పటికీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.